నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం। తెలుగుదేశం కేంద్ర కార్యాలయం చంద్రబాబు నివాసంపై దాడి కేసులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐడికి అప్పగించింది। ఈ కేసులో విచారణ వేగంగా జరిగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది। తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసును మంగళగిరి గ్రామీణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు। మాజీ ఎంపీ నందిగం సురేష్ సహా 25 మంది వైసీపీ నేతలను అరెస్టు చేశారు। లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, దేవినేని అవినాష్ వంటి వారిని విచారించారు। చంద్రబాబు నివాసంపై దాడి కేసును తాడేపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు। మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు పలువురిని విచారించారు। కొందరిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు। అయితే కేసుల విచారణ అనుకున్నంత వేగంగా ముందుకు సాగటం లేదు। తాడేపల్లి, మంగళగిరి పోలీసులకు ఇతర కేసులతో పాటు బందోబస్తు విధులు ఎక్కువగా ఉంటున్నాయి। నిందితుల కోసం ఇతర రాష్ట్రాలకు సుప్రీంకోర్టు విచారణలకు వెళ్లడం పోలీసులకు సమస్యగా మారింది। ఈ నేపథ్యంలో 2 కేసులను సిఐడికి బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది। మంగళగిరి సబ్ డివిజనల్ అధికారులు సోమవారం సిఐడి అధికారులకు సంబంధిత ఫైళ్లను అందజేస్తారని సమాచారం। గ్రామాల్లో అభివృద్ధి పనులకు అంకురార్పణ చేసే పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు రేపటి నుంచి ఈ నెల 20 వరకు జరగనున్నాయి। వారం రోజులు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, రైతులకు ఉపయోగపడేలా అభివృద్ధి పనుల్ని చేపట్టనున్నారు। ఆగస్టు 23న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించారు। ఆ రోజు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో గ్రామ సభల్లో నిర్ణయించారు। ఆ నిర్ణయాల ఆధారంగా పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో పనులు చేపడుతున్నారు। పల్లె పండుగ కార్యక్రమంలో 4,500 కోట్ల నిధులతో 30,000 పనులు చేపట్టేందుకు యంత్రాంగం సిద్ధమైంది। కార్యక్రమ నిర్వహణపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులు జిల్లాల కలెక్టర్లతో కొద్ది రోజుల క్రితం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు। ఈ నెల 14 నుంచి 20 వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో అన్ని రకాల పనులకు భూమి పూజ చేయాలని సూచించారు। ఈ ఆర్థిక సంవత్సరంలో 3,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 65,000 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు, 25,000 నీటి కుంటలు, 22,525 గోకులాలు నిర్మించనున్నారు। 30,000 ఎకరాల్లో నీటి నిల్వకు ఉపయోగపడే ట్రెంచ్లను తవ్వాలని నిర్ణయించారు। వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది। ఈ నెల 17న అన్ని జిల్లాల్లో వాల్మీకి జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది। ప్రభుత్వం అనంతపురంలో రాష్ట్ర స్థాయి వాల్మీకి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపింది। ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున ముఖ్య అతిథిగా మంత్రి సవిత పాల్గొంటారని పేర్కొంది। వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని యువగళం పాదయాత్రలు ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు। యువగళంలో ఇచ్చిన మరో హామీ కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు। తెలుగుదేశం బీసీల పుట్టినిల్లు, వారి ఆత్మగౌరవాన్ని పెంచే దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తుందని లోకేష్ చెప్పారు। ఆంధ్రప్రదేశ్లో మద్యం దుకాణాల కోసం మొత్తం 89,882 దరఖాస్తులు వచ్చినట్లు ఏపీ సర్కార్ అధికారికంగా ప్రకటించింది। ఈ దరఖాస్తుల ఫీజు కింద ప్రభుత్వానికి 1,798 కోట్ల రూపాయల ఆదాయం సమకూరినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది। ఎన్టీఆర్ జిల్లాల్లో అత్యధికంగా 113 దుకాణాలకు 5,764 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపింది। అనంతపురం జిల్లాలో 12 దుకాణాలకు అతి తక్కువ దరఖాస్తులు రావడంతో వాటిని పునః పరిశీలించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది। రేపు జిల్లాల వారీగా లాటరీ పద్ధతిలో దుకాణాలను కేటాయించనున్నట్లు గుర్తు చేసింది। ఈ నెల 15న ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాలు అప్పగిస్తారు। ఈ నెల 16 నుంచి ఏపీలో నూతన మద్యం విధానం అమల్లోకి వస్తుంది। తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తుందని శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ గా పట్నం మహేందర్ రెడ్డి నియామకమే అందుకు మరో నిదర్శనమని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు। బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన మహేందర్ రెడ్డిని ప్రభుత్వ చీఫ్ విప్ గా ఎలా నియమిస్తారని హరీష్ ప్రశ్నించారు। మండలిలో బిల్ పాస్ చేయించడం, ప్రభుత్వ బిజినెస్ జరిగేలా చూడటం చీఫ్ విప్ బాధ్యత అని మహేందర్ రెడ్డి ఇప్పుడు ఎవరికి విప్పిస్తారని ప్రశ్నించారు। ఆయన అధికార పార్టీ సభ్యులకు విప్పిస్తారా లేక ప్రతిపక్ష పార్టీ సభ్యులకు ఇస్తారని హరీష్ అడిగారు। బీఆర్ఎస్ కు కూడా మండలిలో విప్ ఉంటారని, ఆయన బిల్లులపై ఓటింగ్ సమయంలో పార్టీ సభ్యులకు విప్పిస్తారని హరీష్ గుర్తు చేశారు। ఇప్పుడు బీఆర్ఎస్ విప్ ప్రభుత్వ చీఫ్ విప్ కు కూడా విప్పిస్తారని పేర్కొన్నారు। అటు హరీష్ ఆరోపణలను శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తోసిపుచ్చారు। మండలి ప్రభుత్వ చీఫ్ విప్ సహా ఇతర నియామకాలు రాజ్యాంగబద్ధంగానే జరిగాయని, ఎక్కడా ఉల్లంఘన లేదని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు। హరీష్ రావు ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం తగదని ఆక్షేపించారు। శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా బీఆర్ఎస్ సీనియర్ నేత మధుసూదనాచారి బాధ్యతలు స్వీకరించారు। మండలి ప్రాంగణంలోని ఛాంబర్లో ఆయన శాస్త్రోక్తంగా బాధ్యతలు తీసుకున్నారు। వేద పండితుల సమక్షంలో మధుసూదనాచారి ప్రత్యేక పూజలు చేసి సీట్లో కూర్చున్నారు। శాసన సభాపతి ప్రసాద్ కుమార్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, మంత్రి శ్రీధర్ బాబు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు, పలువురు మాజీ మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరై మధుసూదనాచారికి శుభాకాంక్షలు చెప్పారు।
రాజకీయాలకు అతీతంగా అలైబలై కార్యక్రమం నిర్వహించడం ఎంతో మంచి సంప్రదాయమని ప్రముఖులు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు, ప్రజాప్రతినిధులు అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి నిర్వహించిన అలైబలై ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు, పలువురు గవర్నర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. సమాజ సమైక్యానికి అలైబలై దోహదపడుతుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అన్ని పార్టీల నేతలను ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతోనే అలైబలై నిర్వహించినట్లు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడ్డాయని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రశంసించారు. తెలంగాణ సంస్కృతిని నలుదిశలా వ్యాపింప చేయడమే అలైబలై ముఖ్య ఉద్దేశ్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ సాధించుకోవడానికి అలైబలై స్ఫూర్తిగా పనిచేసిందని అన్నారు. అలైబలై స్ఫూర్తితో రాజకీయ నాయకులు తాము మాట్లాడే తీరును మార్చుకోవాలని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఈ తెల్లవారుజామున తూర్పు, దక్షిణ లెబనాన్లోని పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దళాలు భీకర దాడులతో విరుచుకుపడ్డాయి. ఈ దాడుల కారణంగా ఆయా ప్రాంతాలను పెద్ద ఎత్తున పొగ కమ్మేసింది. ఇటీవల లెబనాన్లో వైమానిక దాడులతో పాటు భూతల దాడులను ఇజ్రాయెల్ దళాలు ప్రారంభించాయి. శనివారం నాడు ఇజ్రాయెల్ సైన్యం జరిపిన 2 వేర్వేరు దాడుల్లో దాదాపు డజను మంది లెబనాన్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 15 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. బెకా వ్యాలీలోని 2 ఆసుపత్రులు ధ్వంసమైనట్లు ప్రకటించింది. శనివారం లెబనాన్లోని పలు ప్రాంతాలను పరిశీలించిన ఐరాస ప్రతినిధులు ఇజ్రాయెల్ దాడులు కారణంగా లెబనాన్లోని ఓడరేవులు, విమానాశ్రయాల్లో ఆహార సరుకులు రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతోందని వెల్లడించారు. ఇజ్రాయెల్ హెజ్బొల్లా యుద్ధం కారణంగా ఇప్పటి వరకు దాదాపు 2255 మంది లెబనాన్ ప్రజలు మరణించారని, మరో 10,000 మంది గాయపడినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. అటు గాజాలో కూడా ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసింది. తాజాగా జబాలియా ప్రాంతంలోని అర్బన్ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 22 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. గత 24 గంటల్లో ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలోని 49 మంది చనిపోయారు. ఉత్తర గాజా స్ట్రిప్లోని పాలస్తీనియన్లు తమ ఇళ్లు, ఆశ్రయాలను ఖాళీ చేసి వెళ్లిపోవాలన్న ఆదేశాలను నెతన్యాహు సేనలు పునరుద్ధరించాయి. వారం రోజులు ఆ ప్రాంతాల్లో దాడులు జరగనున్నట్లు పేర్కొన్నాయి.